అన్న ఇప్పుడే చెప్తున్నాను, నీట్గా చెప్తున్నా. ఇండస్ట్రీలో చాలా మంది కష్టపడి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. తెలుగు వాళ్ళు కానీ, తమిళ వాళ్ళు కానీ, కన్నడ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా ఆర్టిస్టులు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు. తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు. అలాంటిది నిజంగా సార్ నిజంగా మంచి సినిమా అందించారు నిజంగా. ఎందుకంటే నేను నిన్న చూసాను సినిమా, ఈ రోజు చూసాను, 2 సార్లు సినిమా చూడాలంటే గగనం. ఈ రోజు ఎందుకంటే 4 సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి భయ్యా. 4 సినిమాలలో ఏ సినిమా చూసినా అట్లా మామూలుగా ఉంది కానీ క్లియర్ చెప్తాను. ఇండస్ట్రీలో ఉంది కాబట్టి అట్లా అనొద్దు. కానీ కొత్త రంగుల ప్రపంచం అనే సినిమా మా కాన్సెప్ట్ మాత్రం హైలైట్ గా ఉంది భయ్యా. చాలా బాగుంది. పృథ్వీరాజ్ గారి డైరెక్షన్ కానీ, వాళ్ళ పాప చేసిందని కాదు కానీ సినిమా ఒక్కసారి చూసినా మాకు ఈ రోజుల్లో అలాంటి 1-2 సార్లు చూసే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ప్రొడ్యూసర్ గారు నిజంగా హైలైట్ మీద చాలా మంచి సినిమా అందించారు. ఈ జనరేషన్ తగ్గట్టు ఒక జనరేషన్ లో ఏదైనా సాధించాలన్నా, ఏదైనా తీసుకురావాలన్నా కొత్త జనరేషన్ కొత్త వాళ్ళ వల్లనే సాధ్యమవుతుంది. ఎప్పుడు పాత వాళ్ళనే పెట్టడం, పాత వాళ్ళతో అంటే కాన్పడి. కానీ నిజంగా ఒక హీరో హీరోయిన్ మాత్రం చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు భయ్యా. కొత్తదనం అంటే ఎంత మంచిగా సినిమా ఎందుకు చూడాలని క్లియర్ చెప్తా భయ్యా. వాళ్ళు ఇద్దరు హీరో హీరోయిన్ యాక్టింగ్ కానీ, డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్. నెక్స్ట్ వచ్చి ఆ సాంగ్స్ కానీ ఇన్నోసొప్పుగా చాలా బాగున్నాయి భయ్యా. ఒక చాలా కొత్త కాన్సెప్ట్ భయ్యా. ఎవరు ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా డిఫరెంట్ గా ఉంది. మూవీ మాత్రం ప్రతి ఒక్కరు క్లియర్ చెప్తున్నా. ఏదైనా మిస్ కాదు భయ్యా. నిజంగా పెద్ద సినిమా చూడకపోతే నాకు తెలియదు. సీరియస్ గా చెప్తున్నా. ఈ సినిమా మాత్రం కొత్త రంగుల ప్రపంచ సినిమా చూస్తే మాత్రం మీకు చాలా 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 హ్యాపీగా ఉంటుంది. మంచి సినిమా, ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్న సినిమా. కొత్త ఆర్టిస్ట్ ఎంత చక్కగా చేసినా తెలుసా భయ్యా. చాలా మంది ఉన్నారు, చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ లేదు భయ్యా. ప్రతి ఒక్కరు చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఈ రోజుల్లో సినిమాలు అంటే యాక్టింగ్ చేస్తారు, ఏదో డైలాగ్ చెప్పేసిన ఏదో అన్నట్టుంటే. కానీ ఇందులో హీరోయిన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన డాన్సింగ్ కానీ, తను చేసిన ఫైట్స్ కానీ, అలాగే మన హీరో గారు చేసిన ఫైట్స్ కానీ, పృథ్వీ గారు సార్ గారు చేసిన ఫైట్స్ కానీ చాలా బాగుంది. నిజంగా ఒక డైరెక్టర్ ఇంత 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఒక పెద్ద అని ఒక కామెంట్ తో కానీ చాలా ఉంటుంది. కానీ ఒక హీరోగా, ఒక డైరెక్టర్ గా, ఒక మంచి ఆర్టిస్టులను తీసుకొని ఇంత మంచి చేయడం అనేది నిజంగా నా భవిష్యత్తు ఇంతవరకు ఇన్ని సినిమాలు, ఒక 1000 సినిమాలు రివ్యూ చెప్పొచ్చు. కానీ ఈజ్ ద బెస్ట్ సినిమా భయ్యా. ఇదే నిజంగా చాలా చాలా బాగుంది. ఈ సినిమా చాలా ఇంకా నిజంగా దిల్ రాజు గారికి ప్రతి ఒక్కరు కానీ క్లియర్ చెప్తారు సార్. చిన్న సినిమాలు కాదు కానీ మంచి సినిమా సార్. మంచి సినిమా. ఇలాంటి సినిమాలకి థియేటర్లు వెళ్తే జనాలకి సినిమా మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఎందుకంటే చిన్న సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. పెద్ద సినిమా మన నిజంగా గుంటూరు కారం అనే సినిమా చూసిన ఏంటి భయ్యా రేటింగ్ ఏంటి భయ్యా 2.2. ఈ సినిమా 3.5. 2 ఎక్కడ, 3.5 రేటింగ్ ఎక్కడ? ఏ సినిమా ఎంకరేజ్ చేయాలి, ఏ సినిమా థియేటర్లో మినిమం తెలుసుకోండి. సినిమా బాగుండాలి. తమిళ సినిమాలు అసలు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇంటి కొడుతున్నాయి. అలాంటిది తెలుగు వాళ్ళు ఇంత అద్భుతమైన సినిమా చూసినా కూడా దాన్ని ఎంకరేజ్ చేయకపోవడం నిజంగా మన దురదృష్టం. ఒకటే భయ్యా క్లియర్ చెప్తున్నా. ప్రతి ఒక్కరు చిన్న ప్రొడ్యూసర్ కానీ, నిర్మాతలు కానీ, ప్రతి ఒక్కరికి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, డిస్ట్రిబ్యూటర్లు ప్రతి ఒక్కరు క్లియర్ చెప్తున్నా. ఒకటే మాట, మళ్ళీ లైఫ్ లో మట్టుకో చిన్న సినిమా అనేది పక్కా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే సినిమాలు ఇట్టు కొట్టి చిన్న సినిమాలు ఇట్టు కొడుతున్నాయి. ఈ రోజు 4 సినిమాలు రిలీజ్ అయినాయి. సంక్రాంతికి ఏ సినిమా వల్ల దిక్కు లేక కూర్చున్నాం ఇట్లా ఏ సినిమా చూడాలని రివ్యూ చెప్తున్నాం. కూడా మాకు మమ్మల్ని చెప్తున్నారు, అదే ఏం చెప్తున్నారు ఏందని. అలాంటి కొత్త రంగుల ప్రపంచం సినిమా ఒక మంచి సినిమా వచ్చింది. ఈ సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు. దయచేసి థియేటర్లు అయితే పెరగాలని కోరుకుంటా. మీరు థ్యాంక్ యూ మేడం. మంచిగా ప్రొడ్యూసింగ్ మంచిగా ఇలాంటి సినిమా చేయాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎంత బాగున్నాయి భయ్యా. పెద్ద సినిమా అంటారు ఏముంటాయి భయ్యా. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాలు ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ అబ్బా ప్రతి ఒక్కటి భయ్యా చాలా బాగుంది. నిజంగా డైరెక్షన్ అంటే నిజంగా సార్ సూపర్ సార్. ఎందుకంటే చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిండు. అసలు ఇలాంటి సినిమాలలో చాలా నిజంగా సార్ కానీ మళ్ళీ సినిమా చేసే మాత్రం అందరు కొత్త వాళ్ళు వస్తారు. అద్భుతమైన సినిమా వస్తారు మాత్రం నేను మనస్ఫూర్తి కోరుకున్నా. సూపర్ భయ్యా. కొత్త రంగుల ప్రపంచం సినిమా మాత్రం ఎవరు తీసుకోవద్దు. థ్యాంక్ యూ. కొత్త రంగుల ప్రపంచం నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా కొత్తగా ఉంది. సినిమా అయితే నాకు వేరే లెవెల్ అనిపించింది. డైరెక్టర్ అతనే, ప్రొడ్యూసర్ అతనే, ఈ సినిమాలో యాక్టర్ అతనే, మొత్తం అతనే. ఎవరో కాదండి మన 30 ఇండస్ట్రీ అమ్మ నా బత్తాయో. నిజంగా వేరే లెవెల్ సార్. అంటే మీలాంటి పెద్దలు ఆర్టిస్టులు మాకు కావాలి సార్. అంటే ఎవరో హీరోయిన్ ని, బయట హీరోయిన్ ని పెట్టుకోవడం కాకుండా మన తెలుగు అమ్మాయిని, అది కూడా మన సొంత హీరోయిన్, నిజంగా వాళ్ళ సొంత కూతురు హీరోయిన్ అంటే అసలు వేరే లెవెల్. అంటే యాక్టింగ్ అయితే నిజంగా చించేసింది భయ్యా. చెప్తున్నా కదా, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కానీ, సాంగ్స్ లో అందం అమ్మో మామూలు అందం కాదు. నిజంగా అందరు ఇలా చూస్తూ ఉండిపోతారు. సాంగ్స్ లో అయితే ఎక్సైట్ అవుతారు అనమాట. ఏందబ్బా అని మామూలుగా లేదు. ఫైటింగ్స్ అంటారా ఇంకా సాఫ్ట్ గా ఉందంటున్నారా? ఫేస్ అయితే సాఫ్ట్, ఫైటింగ్ అయితే ఈజీగా తీసేసారు. డాన్స్ మన అందరికి తెలిసిందే. శ్రీలీల అంటూ వస్తున్నాం కదా. ఈ సినిమా తర్వాత అందరికి గుర్తు పెట్టుకోండి, శ్రీలు. నిజంగా శ్రీలు అనే పేరు పక్క గుర్తుపెట్టుకోతుంది. స్టోరీ కూడా చాలా బాగుంది. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. లాస్ట్ ఒక చెప్తా, ఈ సినిమాని ఎలా చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన పెళ్ళికాను లవర్ లేనో బ్రేకప్
అందరూ వెళ్ళి చూడండి, ఎవ్వరు మిస్ కాకండి. సినిమా వేరే లెవెల్. థ్యాంక్ యూ. కొత్త రంగుల ప్రపంచం. ఇంకో రంగులు ఎక్కడ కనపడలేదు, నా చుట్టూరే తిరుగుతున్నాయి రంగులు. ఆల్రెడీ బయటకు వచ్చేసరికి చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే సినిమా అంత ఎక్సలెంట్ గా ఉంది. అంటే పండగ వెళ్ళాక సినిమా మొత్తం రిలీజ్ అయిన సినిమా ఇది. అంటే పండగ వెళ్ళాక దమ్ము కూడా ఉండాలి. సినిమా రిలీజ్ చేయటం, సినిమా మళ్ళీ హిట్ అవుతుందని. కానీ సినిమా చూసి వచ్చాక ఉందో మైండ్ బ్లోయింగ్ అండి. పక్కనే ఉంది చూడండి. మరి మీకు ఎలా కనపడుతుంది? నాకు ఇప్పుడు కూడా షాక్ మీద ఉన్నారండి. ఇప్పుడు డైరెక్టర్ గారు, ఇగో పక్కన డైరెక్టర్ గారు వాళ్ళ అమ్మాయి గారు, అసలు హీరోయిన్ ని డైరెక్ట్ చేయటం, అందరూ యాక్ట్ చేయటం అనేది మామూలు కల కాదండి. అది మా 30 years ఇండస్ట్రీ గారికి దక్కింది. నిజంగాను సూపర్ ఎక్సలెంట్. నిజంగా సార్ ఎలా చేశారో కానీ పక్కనే నిజంగా ఎక్సలెంట్ సినిమా అండి. కానీ నాకైతే ఛాన్స్ అవ్వలేదు ఇందులో. మరి నేనైతే చాలా మిస్ అయ్యాను, చాలా మిస్ అయ్యాను, చాలా ఫీల్ అవుతున్నాను సార్. నిజంగా అండి ఇలాంటి మంచి సినిమాలు చేస్తే మళ్ళాంటి కూడా పేరు వస్తే ఎన్నాళ్ళు కష్టపడుతున్నాం కదా. సూపర్ ఎక్సలెంట్ సినిమా. సంగీతం అంటే పాటలు కానీ చాలా బాగుందండి. నిజంగా ప్రతి ఒక్కరు కుటుంబ తరంగా చూసి మళ్ళీ సినిమా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడండి. పండగ వెళ్ళిన తర్వాత సూపర్ డూపర్ హిట్ సినిమా, మంచి సినిమా. ఒక అరుంధతి మొత్తం ఇక్కడ అనుష్క, నిజంగా అనుష్క తగ్గింది నిజంగా బయట ఇప్పుడు, కానీ అనుష్క తగ్గలేదు. ఇదిగో వచ్చింది మళ్ళీ అనుష్క, మళ్ళీ వచ్చింది అనుష్క వర్షన్ 2. అయితే నిజంగా హాల్ అయితే భయపడతారు ఖచ్చితంగా. భయపడకుండా బయటకు రాలేరు. పిల్లలు అయితే ఏడుస్తున్నారు. అంటే అంత భయపెడుతున్నారు మరి సినిమా. మరి ఓకేనా, డోంట్ మిస్ అండి. కొత్త రంగుల ప్రపంచం కొత్తగా చూస్తారు అంతా కూడా. చూసిన సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. ఒకటే చెప్తున్నా, మంచి కాన్సెప్ట్ తోని 3 hours సీట్ల మీద కూర్చోబెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ 1 second కూడా కోరగొట్టలేదు సార్. మిమ్మల్ని యాక్టర్ గానే తెలుసు, కానీ మీలో ఎంత మంచి డైరెక్టర్ గారు ఉన్నారని నాకు తెలియదన్నా. ఇప్పటి నుంచి అసలు ఎవరు అంటే మీరు డైరెక్షన్ కూడా చేయాలి సార్. అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ప్రతి ఒక్క అంటే మేడం గారు ఉన్నంత సేపు అసలు స్క్రీన్ ప్రెసెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అంటే హీరోయిన్ తోటి ఇప్పుడు నార్మల్ గా రొమాన్స్ చేయడం, డాన్స్ చేయడం కామన్ సార్, కానీ ఒక రేంజ్ లో ఒక ఫైట్ ఉంటుంది సార్, అది మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే హీరోని చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి ఒకటే, కానీ శ్రీలు గారిని చూస్తే కూడా గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఆ సీన్ లో అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది సార్. దీనికి మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం మీరే. సో క్రెడిట్ మీకే ఇవ్వాలి సార్. అన్నా మీరు అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నంత ఎనర్జీ మూవీ మొత్తం ఉంది, కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. చాలా అంటే చాలా బాగుంది. హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్. సంక్రాంతి తర్వాత కూడా ఇప్పుడు శివరాత్రి వరకు మినిమం ఇదే ఉంటుంది బస్ అని నేను నమ్ముతున్నా. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురువు గారికి, వాళ్ళ టీమ్ కి కంగ్రాచులేషన్స్. కొట్టేసారు కుర్చీకి మడత పెట్టి గుంటూరు గారు కాదు సార్ కొట్టారు. సో బేసిక్ గా సిల్లు అమ్మ కానీ సింపేశారు. నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని మేము ఇలా చూడగలమో లేదో తెలియదు. యు ఆర్ అన్రీచబుల్ ఆఫ్టర్ దిస్. ఇట్ ఈస్ వెరీ గుడ్. క్రాంతి గారు ఫైట్స్ అసలు మీరు ఫైట్ చేస్తుంటే మా గురువు గారు ఫైట్లు ఇంకా చింపేశారు. మధ్యలో ఇదంతా పక్కన పెడితే ఈవిడెంట్రీ అసలు వచ్చి అలా తంతే ఇద్దరు ఇటు అసలు సూపర్ రెడ్డి సార్. డైరెక్షన్ యాక్షన్ సార్, మీరు ఇలా చేస్తూనే ఉండాలి. అండ్ మీ డైరెక్షన్ లో ఇంకా సినిమాలు రావాలని కోరుకుంటున్నాను సార్. అండ్ హోప్ఫుల్లీ ఇది ఇంకో 3-4 వారాలు ఇలాగే నచ్చ చేద్దాం. నమస్తే అండి, నా పేరు మాధురి. నేను ఈ కొత్త రంగంలో చిన్న క్యారెక్టర్ చేశాను. సార్ డైరెక్షన్ లో చేయడం అంటే నాకు కొంచెం టెన్షన్ వచ్చింది ఫస్ట్ అయితే, కానీ సార్ అయితే చాలా కూల్గా మూవీ మొత్తం చాలా టెన్షన్ లేకుండా చేశారు. చాలా థ్యాంక్ యూ సార్. తన మూవీ చూసాక నాకు నిజంగా నేను చెప్తున్నారు అందరూ అరుంధతి అని. నాకు ఇప్పుడు ఒక్కొక్కసారి నిజంగా అరుంధతి వచ్చిందేమో అనిపిస్తుంది మూవీ చూస్తుంది. నాకు ఒక్కోసారి భయం వేసింది నిజంగా నా కళ్ళల్లో చూస్తే. నాకు అంటే నిజంగా అరుంధతి ఒక దయ వస్తుందా మనకేమన్నా అన్నంత భయం వేసింది నాకు. కానీ శ్రీలు మాత్రం చాలా సూపర్ గా చేసింది. తన క్యారెక్టర్ ఈ మూవీలో నిరూపించుకుంది. ఇలాంటి మూవీలో శ్రీలు మరేదో రావాలని క్రాంతి ఫైటింగ్ సాంగ్స్ కానీ తన డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా సూపర్ గా చేశారు. క్రాంతి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను రాజశేఖర్ ఎలియాస్ శుభోదయం సుబ్బారావు. చూశారు కదా కొత్త రంగుల ప్రపంచం. దీంట్లో ఏంటంటే నేను చూసి గెస్ట్ హౌస్ చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే మా అన్నగారు 30 years పృథ్వీరాజ్ గారికి నాకున్న రిలేషన్లో నేను ఒక క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది గెస్ట్ రోల్ అనేది. తర్వాత మీరు చూసారు పేరులోనే కొత్త ఉంది. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, కొత్త హీరో అండ్ కొత్త హీరోయిన్. కానీ
కొత్త రంగుల ప్రపంచం స్టార్ట్ చేసి బ్రహ్మాండమైన రంగుల ప్రపంచం అనేది సృష్టించారని వీళ్ళు. చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే, ఇది పండగ సీజన్ అందరికీ తెలుసు. పండగ టైంలో సినిమా థియేటర్ కోసం ఎంత క్లాష్ వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సినిమా దాని తగ్గట్టుగా ఉన్నది. పండగ తర్వాత వారంలో ఒక్క సినిమా కూడా రాని టైంలో కొత్త రంగుల ప్రపంచం రిలీజ్ అయిందంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అండి సినిమా కంటెంట్ ఏంటి అనేది. సో దాని తగ్గట్టుగానే వాళ్ళ ఆడియన్స్ రివ్యూస్ కానీ ఆడియన్స్ రెస్పాన్స్ కానీ అలాగే ఉన్నది. ఇంత టైట్ కాంపిటీషన్ లో వచ్చిన మినిమం థియేటర్స్ లో కూడా జనం చాలా మంది బాగా వస్తున్నారు. సో ఈ లెటర్స్ హోప్ మనం అందరూ సపోర్ట్ చేసి దీన్ని థియేటర్ లో ముందు బాగా ఆడించిన తర్వాత ఓటీటీలో కూడా ఇది రాబోతుందని త్వరలో, అంటే థియేటర్ అయిపోయిన తర్వాత అప్పుడు దాంట్లో ఏంటంటే ఇన్ కేసు కుదరలోనే ఎవరైనా దాంట్లో ఎంకరేజ్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఈయన అందరికీ ఏంటంటే 30 years అని పేరు, 30 years వరకు ఆర్టిస్ట్ గా చేశారు. ఇప్పుడు 30 years నెక్స్ట్ 30 years వరకు ఒక డైరెక్టర్ గా చూడబోతుంది మనం ఉందండి. అంత సిన్సియర్ గా ఏంటంటే అవుట్పుట్ వచ్చేది ఎక్కడో ఒక కొత్త, అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అని ఆయనకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఆయనకున్న రైటింగ్ స్కిల్స్ కానీ మేకింగ్ అంత బాగా బ్రహ్మాండంగా వచ్చింది. ఇక మన హీరో క్రాంతి గారు అయితే చెప్పక్కర్లేదు, ఆయన కూడా డెబ్యూ ప్రాజెక్ట్ ఇది. అయినా ఎక్కడ ఏంటంటే ఒక కొత్త ప్రాజెక్ట్ అనే ఫీలింగ్ లేకుండా మనందరికీ తన స్క్రీన్ ప్రెస్ అంత బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ ప్రొడ్యూసర్ పద్మరాకర్ గారు కూడా, ఆవిడ కూడా కొత్త ప్రాజెక్ట్, అలాగే మిగతా ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు ఎక్కడికి. వాళ్ళంతా ఏంటంటే ఇలాంటి కంటెంట్ ని, ఇలాంటి ఒక ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్ అని ఏంటంటే వాళ్ళు రిస్క్ చేసి టేకప్ చేశారు. సో మనం అందరూ ఇలాంటి ప్రాజెక్ట్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలండి. అండ్ ఫైనలీ అందరూ అంటున్నారు అనుష్క వర్షన్ 2 తర్వాత ఇంకేమో చెప్పని. సో తను ఎవరితో కంపారిజన్, తను శ్రీలు, టుమారో షీఈస్ గోయింగ్ టు బి ద శ్రీలు, షీఈస్ గోయింగ్ టు రూల్ ద ఇండస్ట్రీ. అది నేను చెప్తానండి, అది మార్క్ మై వర్డ్, షీఈస్ గోయింగ్ టు రూల్ ద ఇండస్ట్రీ డెఫినెట్లీ. ఏ క్యారెక్టర్ చేసినా వాళ్ళకు ప్రెజెన్స్ ఉంటుంది, దాని తగ్గట్టుగానే ఉంటుంది. ఇప్పుడు మీరు అందరూ అన్నట్టు ఏంటంటే ఒక క్యారెక్టర్ ని చూసుకుని లోపల శ్రీలు అన్నది కనబడలేదు. సో ప్రతి టీమ్ మెంబర్స్ కి, నేను కూడా టీం మా అందరికీ విషెస్ ప్రొవైడ్ చేయండి అండ్ సినిమాని సపోర్ట్ చేసి, ఎస్పెషలీ తర్వాత ఫ్యూచర్ ఓటీటీలో వచ్చినప్పుడు చూసి, అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే దీనికి సంబంధించి కంటెంట్ ఏదైతే వస్తుందో సోషల్ మీడియాలో కానీ వాటిలో కానీ మీరు రివ్యూస్ అని ఫీడ్బ్యాక్ మాకు ప్రొవైడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కొత్త హీరోయిన్, కొత్త డైరెక్టర్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్, సంగీత కొత్తవాడే, ఇలాగా అందరి కలయికతోటి కొత్త రంగుల ప్రపంచం, కొత్త రంగులతోటి 2024 సంవత్సరంలో రిలీజ్ అయింది. ప్రేక్షకులు ప్రమాదం పడుతున్నారు. ఎక్కడ మేము రిలీజ్ చేసిన 40 స్క్రీన్స్ ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా మంచి బ్రహ్మాండమైన ఊపు ఉంది. రేటింగ్ కూడా మాకు జెన్యూన్గా 3.5, 3 అలా ఇస్తున్నారు. ఇదే మా విజయం. ఎందుకంటే పెద్ద సినిమాల మధ్యలో మా కొత్త రంగుల ప్రపంచం రిలీజ్ అయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ ఇవన్నీ పీవీఆర్ సినిమాలోనే వస్తున్నాయండి. కాంప్లెక్స్ సింగిల్ థియేటర్లో వదలండి అని చెప్పి 16 సెంటర్లు మాకు కోడ్ చేసి ఇచ్చారు. 16 సెంటర్లు, అవి కూడా శుక్రవారం నుంచి అవి కూడా థియేటర్స్ లో వచ్చేస్తుంది. సో మా టీం చాలా హ్యాపీగా ఉన్నాం. కొత్త రంగుల ప్రపంచం, కొత్త హీరో. ఉన్న వాళ్ళందరూ బేసికల్ గా అందరూ కొత్త వాళ్ళే. స్టార్టింగ్ డేస్ లో ఎన్నో ఆడిషన్కి వెళ్ళారు వీళ్ళిద్దరూ. సో ఒక ప్రయత్నం చేశాం, ఒక ప్రయత్నాన్ని ఆశీర్వదించారు ఆంధ్ర, తెలంగాణ ప్రేక్షకులు. ఏమన్నారంటే హీరోయిన్ ఏమైనా ఆడిషన్ లేదు, హీరోయిన్ ఆడిషన్ లేదు. ప్రతి పెద్ద సంస్థలు, ఈ సినిమాలు తీసే చిన్న నిర్మాతలు కానీ పెద్ద నిర్మాతలు కానీ, మీకు వీళ్ళిద్దరూ ఏం చేశారు అనేది డౌట్ ఉంది మొన్నటి వరకు. ఎస్, మా టీంలో ఉన్న హీరో హీరోయిన్ ఇద్దరు ప్రూవ్ చేసుకున్నారు. మీ ఇద్దరం హీరో హీరోయిన్ గా వీఆర్ రెడీ ఫర్ తెలుగు ఇండస్ట్రీ అని. సో దిల్రాజు గారు కానీ, యూవీ క్రియేషన్స్ కానీ, సుకుమార్ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, ఉన్న పెద్ద డైరెక్టర్స్ అనిల్ రావుపూడి గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని చూడండి. వీళ్ళు వచ్చారు టాలీవుడ్ లోకి, వీళ్ళని ఆశీర్వదించండి. మీరు చూస్తే మీరే ఆనందపడతారు. సో తెలుగు ఇండస్ట్రీ ఒక నటుడుగా నాకు భోజనం పెట్టింది, ఒక డైరెక్టర్ గా నాకు జన్మనిచ్చింది. వీళ్ళిద్దరిని కూడా నేను తీసుకొచ్చాను. మా రాజశేఖర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది యాక్టర్స్ మేము అందరం కష్టపడి వచ్చినాడు కాబట్టి అందరినీ ఆశీర్వదించారు మీరు. ఆ కళామందిని ముందు పెట్టలేని మా నిర్మాతలు, దర్శకులందరూ మా ఈ టీం ని ఆశీర్వదించమని, మా హీరో హీరోయిన్ కి మంచి అవకాశాలు ఇవ్వమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.
కొత్త రంగుల ప్రపంచం, కొత్తగా కొత్త హీరోయిన్తో, కొత్త హీరోతో, కొత్త డైరెక్టర్తో ఖతర్నాక్గా ఎరగదీశారండి. కత్తి లెక్క సినిమా వచ్చింది. నేను నిన్న చూశాను, మళ్ళీ ఈ రోజు చూశాను. ఎలా ఉందంటే మూవీ, అసలు ఆ మూవీ వాల్ పోస్టర్ లోనే దడదలాడించేశారు. ఈ రోజు మూవీ చూస్తే జబర్దస్త్ గా వచ్చింది. ఇక హీరోయిన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, తన కళ్ళతోనే మొత్తం సినిమాని నడిపించినట్టుగా ఉంది. డైరెక్టర్ గారు అయితే ఇక ఫుల్, ఇక హీరో గారు అయితే గ్లామర్ తో ఎరగదీశారండి బాబు. ఇక రేపు ఎన్ని మీకు అభిమానులు బాగా తిరిగిపోతారు. ఓన్లీ లేడీస్ అభిమానులే, జెంట్స్ అయితే అభిమానులు ఉంటారు. మీకు చాలా కొత్తగా ఉంది, కత్తి లెక్క వచ్చింది. సంక్రాంతి తర్వాత చాలా డేరింగ్ డాషింగ్ గా సినిమా రిలీజ్ చేసి ఫుల్ సక్సెస్ కొట్టేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గొప్ప సక్సెస్ కొట్టినందుకు మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా కొత్త మూవీస్ తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్ చిన్నప్పటికి వెళ్ళి మూవీ చూస్తూనే ఉంటాను. ఆ స్క్రీన్ లో చూడటం ఫస్ట్ టైం సార్ మిమ్మల్ని కలవడం. మీ 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. డాక్టర్ నిజం చెప్తున్నా, సినిమా మొత్తం చూసే టైంకి సార్ 30 years ఎక్స్పీరియన్స్ మొత్తం రిజల్ట్ మీరు చూసే ఉంటారు. నిజం ఒక్కసారికి ప్లీజ్ వాచ్ కొత్త రంగుల ప్రపంచం. మార్క్ కాదు, ట్యాగ్ చేయండి దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో సినిమా నచ్చుతుంటే 100% మీకు సినిమా నచ్చుతుంది. అండ్ చంద్రముఖి, బాగుమతి మూవీస్ లో హారర్ సీన్స్ హీరోస్ ఏ విధంగా అయితే చేస్తారో దానికి మించిన యాక్టింగ్. నిజం చెప్తున్నా మేడం, మైండ్ బ్లాక్ యాక్టింగ్స్ కి ఐ ఎక్స్ప్రెషన్స్ కానీ నిజం చెప్తున్నా ఆ సార్ మొత్తం ట్రైన్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి 30 years లో పాపకి. నిజం చెప్తున్నా మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ సార్. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీ సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే మీ యాక్టింగ్ పరంగా నేను చూసాను, ఎక్కువ డైరెక్షన్ పరంగా స్క్రీన్ లో ప్లీజ్ బీ వాచ్ కొత్త రంగుల ప్రపంచం. చాలా అంటే చాలా బాగుంది. టికెట్ అయితే చెప్పండి నాకు ట్యాగ్ చేయండి, నేను టికెట్ నా సొంత పైసలతో ఇప్పిస్తాను. దాని వల్ల మర్చిపోకండి. నిజం చెప్తున్నాను. అండ్ హీరో బ్రో చాలా బాగుంది యాక్టింగ్ కూడా. అండ్ అప్కమింగ్ మూవీస్ పెద్ద హీరోస్ చేయాలని మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్. ఇటు పార్టీకెళ్ళి గుర్తుండిపోతుంది. ఒక్కొక్క డైమండ్ లాగా ఉంది. దిల్లు మేడం తెలుగు అమ్మాయి, ఇంకా ఎంకరేజ్ చేయండి, చాలా బాగుంటుంది. మూవీ మాత్రం సూపర్ బ్లాక్ బాస్టర్. ఒక డైమండ్ లా ఉంది, పార్టీకెళ్ళి గుర్తుండిపోతుంది. అలా ఉంది. మేడం కూడా సూపర్ యాక్టింగ్ చేస్తారు. ఫస్ట్ మూవీ అన్నట్టు లేదు, ఎన్నో సినిమాలు చేసిన ఈవెంట్లు ఉన్నారు కదా, అలా ఉంది. డ్యాన్స్ కూడా అవసరం. కంగ్రాచులేషన్. మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్. ఇంకా తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ పరిచయం అయింది. ఇప్పుడు నీకు మాత్రం మంచి భవిష్యత్తు ఉందమ్మా, నేను చెప్తున్నాను. సినిమా చూస్తే నిజంగా నాకు చాలా ఆనందం కలిగిందమ్మా. మా ఉద్యోగి గారి పాప తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ కాబోతుంది. తప్పదు. అమ్మని బత్తాయో నిజంగా నీ డైరెక్షన్ లో మరిన్ని సినిమాలు, ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటూ ఈ సినిమా ఫుల్ సక్సెస్ఫుల్ గా ఆడుతుంది. థియేటర్లు కూడా పెరుగుతాయి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఓటీటీలో ప్రజలందరూ ఎన్ని చూస్తారు సినిమా. మరిన్ని సినిమాలు మీ డైరెక్షన్ లో మన తెలుగు ఇండస్ట్రీలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నానమ్మా. పెద్ద హీరోగా హీరో గారు కూడా, కొత్త హీరో గారు, ఈయన కూడా మంచి భవిష్యత్తు ఉంది. నిజంగా సినిమా అద్భుతం అమ్మా. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రజలందరూ ఈ సినిమా ఒకసారి చూడవలసిన సినిమా, తప్పనిసరిగా చూస్తారని మనసు కోరుకుంటున్నాను. పృథ్వీరాజ్ గారు 30 years ఇండస్ట్రీ, మొత్తం మూవీలో 3 hours అలాగే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఎక్కడ ఒక ల్యాక్ లేదు, ఇది లేదు. కంప్లీట్ స్టోరీలో మనల్ని కూర్చోబెట్టేశారు. అలాగే సక్సెస్ అయిపోయారు సార్. మీ నుంచి చాలా మంచి, ఇంకా ఇలాంటి మంచి సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకొక అమ్మాయి ఉంది, మనకు తెలుగు అమ్మాయిని పరిచయం చేశారు. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. శ్రీలు గారు వచ్చారు మనకు. శ్రీ అమ్మాయి స్టార్టింగ్ లో ఒక బిట్ ఉందండి, అది ఫోకస్ చేసి పృథ్వీ గారు అంటారు, ఇలాంటి కళ్ళున్న అమ్మాయి ఉంటే మొదటే నేను చేసేస్తాను, ప్రొడ్యూసర్ రెడీ అయిపోతారు. సార్ ఉన్నారు సార్ అంటారు. ఆ కళ్ళు చూడండి, ఆ కళ్ళతో చేయించేసింది యాక్టింగ్ మొత్తం. నాకు ఒకసారి చంద్రముఖి గుర్తొచ్చారు. అలాగే మన అరుంధతి పక్కమ్మ, నీవు డెఫినెట్ గా ఇండస్ట్రీలో వేలు పోతావు, టాప్ హీరోయిన్ గా ఎదుగుతావు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే మా కాంతి చెప్పేసాడు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వేరే వాళ్ళు చేశారు, సంగీతాన్ని మ్యూజిక్ ఇచ్చారండి, చాలా బాగుంది. కళ్ళల్లో పెట్టి మహేష్
బట్ సంగీత్ ఆనంద్ ఆదిత్య గారు చాలా బాగుంది. గ్రేట్ సాంగ్ పర్టికులర్ కళల్లో పెట్టి సంథింగ్ చాలా బాగుంది. పర్టికులర్ గా సెకండ్ హాఫ్ లో ఏమిటో రెండో వేరియేషన్ శ్రీ తలుపులమ్మ, ఆ అమ్మాయి చంపేసింది. శ్రీ తలుపులమ్మలో మంచి యాక్టింగ్ ఇచ్చింది, మంచి స్కోప్ ఉంది, చాలా బాగా చేశారు. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రవి గారు. అలాగే అవకాశం ఇచ్చిన మా రాజశేఖర్ అన్నయ్య. కంగ్రాచులేషన్స్. సూపర్ మైండ్ బ్లోయింగ్. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫైటింగ్స్ కానీ సాంగ్స్ కానీ సూపర్ సూపర్ సూపర్. ఆల్ ద బెస్ట్. చాలా బాగుంది. చాలా బాగా చేసింది. చాలా బాగా చాలా బాగా చేసింది. చాలా ఫస్ట్ సినిమా లాగా కాకుండా ఒక అనుభవం ఉన్నట్టు బాగా చేసింది. చాలా బాగా చేసింది. నాకు చాలా నచ్చింది. హీరో చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ. కొత్త హీరో, కొత్త హీరోయిన్, పృథ్వీ గారి డైరెక్షన్, కొత్త రంగుల ప్రపంచం, కొత్త రికార్డు సృష్టించే సినిమా అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ అమ్మాయిని చూస్తుంటే అనుష్క నాకు గుర్తుకొచ్చింది.